ఒక చిన్న గ్రామంలో రామ్ అనే అల్లరి పిల్లాడు ఉండేవాడు. అతనికి మహాభారతం కథలు చాలా ఇష్టం. ఒకరోజు అమ్మా అర్జునుడి గురించి చెప్పింది. అర్జునుడు ఎప్పుడూ తన లక్ష్యంపై మాత్రమే దృష్టి పెట్టేవాడు అని. రామ్కి ఆ మాట చాలా నచ్చింది. తరువాత రోజు అతను తన ప్లాస్టిక్ విల్లు పట్టుకుని నేను అర్జునుడిలా అవుతా అన్నాడు. మొదటి బాణం తలుపుకి తగిలింది. రెండో బాణం బావిలో పడిపోయింది. మూడో బాణం అమ్మ పాత్రలో పడిపోయింది. అమ్మ నవ్వుతూ, అర్జునుడిలా అవ్వాలంటే ముందు ఒకే లక్ష్యాన్ని చూడాలిరా అంది. రామ్ కళ్ళను మూసుకుని లోతుగా శ్వాస తీసుకున్నాడు. బాణం వదిలాడు. అది నేరుగా చెట్టు మీద ఉన్న పేపర్ బుల్సాయిని తాకింది. అమ్మ సంతోషంగా చప్పట్లు కొట్టింది. రామ్ ఆనందంగా అరిచాడు, చూడమ్మా, నేను చిన్న అర్జునుడిని. మోరల్, మన దృష్టి ఒకే లక్ష్యంపై ఉంటే విజయమే మనదవుతుంది. అయ్యో, రామ్ మరియు వాళ్ళ అమ్మ కొంచెం బాధగా ఉన్నారు, ఎందుకంటే మీరు ఇంకా మా ఛానల్ని లైక్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయలేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, రామ్ మళ్ళీ నవ్వాలని ఉంటే ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాకు ప్రేమతో కామెంట్ కూడా చేయండి. తర్వాతి కథలో మేము మరింత మజా తెస్తాం.